హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్యార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొత్తగా వాట్సాప్ బిజినెస్ ఏపీఐ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ముందుగా మనం మెటా బిజినెస్ వెరిఫికేషన్ చేయాలి. ఆ మెటా బిజినెస్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మెటా బిజినెస్ వెరిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా మనం ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత గూగుల్లో business.facebook అని టైప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన బిజినెస్ పేజ్ని సెలెక్ట్ చేయాలి. మనం ఈ పేజీకి లాగిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బిజినెస్ ఇన్ఫో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇచ్చాను, అందుకని ఇక్కడ నా బిజినెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ మన ఫోన్ నంబర్, మన బిజినెస్ అడ్రస్, వెబ్సైట్, అదేవిధంగా ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ప్రతిదీ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేయాలి. ముందుగా బిజినెస్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ సెక్యూరిటీ సెంటర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ ఫర్ బిజినెస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఏ బిజినెస్కి అయితే ఇన్ ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ చూద్దాం. అటువంటి బిజినెస్లకి మనం ఫేస్బుక్ డెవలపర్ అనే వెబ్సైట్లో ఖచ్చితంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఫేస్బుక్ డెవలపర్ అకౌంట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మెటా ఫర్ డెవలపర్స్ని క్లిక్ చేయాలి. ఆ తరువాత ఇక్కడ రైట్ సైడ్ మై యాప్స్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ నాది వేరే అకౌంట్ ఉంది, నాది ఆరాధ్య యాడ్స్ అనే యాప్. సో ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు బామా న్యాచురల్స్కి మరో యాప్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ యాప్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మన యాప్ నేమ్ రాయాలి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం అదర్స్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం బిజినెస్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఇక్కడ మన బిజినెస్ సెలెక్ట్ చేయాలి, బామా న్యాచురల్స్. ఇక్కడ క్రియేట్ యాప్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనది అథెంటికేషన్ అడుగుతుంది, మన పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లా. సో మనకి ఇప్పుడు వాట్సాప్ ఏపీఐకి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి వాట్సాప్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెటప్ అనే బటన్ ఉంటుంది, సెటప్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనం ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఇన్ ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ ఉంది. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేస్తే ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ వచ్చింది. చూసారా, ఇక్కడ ఇప్పుడు ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అనే బటన్ మీద క్లిక్ చేసే ముందు ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ను ఒకసారి చూద్దాం. ఇక్కడ జిఎస్టీ లేదా ఎంఎస్ఎంఈ, ట్రేడ్ లైసెన్స్, షాప్ ఇట్లా ఏదైనా ఒక డాక్యుమెంట్ కావాలి బిజినెస్ డాక్యుమెంటేషన్లో. ఆ తర్వాత బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, అదేవిధంగా బిజినెస్ వెబ్సైట్ ఉండాలి. ఈ మూడింటితో పాటు ఒక
కొత్త ఫోన్ నంబర్ ఉండాలి. లేదా ఆల్రెడీ మీరు వాడుతున్న ఫోన్ నంబర్‌కి వాట్సాప్ ఉంటే, ఆ వాట్సాప్‌ని డిలీట్ చేసినట్లయితే, ఆ ఫోన్ నంబర్‌ని ఇక్కడ మనం వాడుకోవచ్చు. ఈ 4 ఖచ్చితంగా మనం అందుబాటులో ఉంచుకోవాలి. బిజినెస్ వెరిఫికేషన్ మొదలుపెట్టేటప్పుడు. ఇప్పుడు నేను స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ కంట్రీ ఇండియా అని క్లిక్ చేశాను. ఇక్కడ మన బిజినెస్ ఏ టైప్ అని అడుగుతుంది. సో, నా బిజినెస్ సోలో ప్రొప్రైటర్‌షిప్ చేశాను. నెక్స్ట్ అని. సో, మై బిజినెస్ ఈస్ రిజిస్టర్డ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలి. నా బిజినెస్ ఉద్యమ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇస్తున్నాను. సో, ఇక్కడ నేను ఎంఎస్ఎంఈ రిజిస్టర్ నంబర్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను నెక్స్ట్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, ఆటోమేటిక్‌గా అడ్రెస్ పికప్ చేసుకుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్. తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మన ఫోన్ నంబర్ అడుగుతుంది. మన ఫోన్ నంబర్ ఇయ్యొచ్చు. ప్రెజెంట్ ఏదైతే వాట్సాప్ బిజినెస్ ఏపీకి ఇవ్వాలో ఆ ఫోన్ నంబరు. అదేవిధంగా వెబ్‌సైట్ ఆల్రెడీ తీసుకుంది. ఈ 2 డేటా వచ్చేసి ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ నుంచి తీసుకుంది ఈ 2 డేటా. తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనం మన బిజినెస్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ అడ్రెస్ మీద క్లిక్ చేయాలి. సో, నా అడ్రెస్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్‌ని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ నా బిజినెస్ మెయిల్ ఐడీ క్లిక్ చేస్తాను వెరిఫికేషన్ కోసం. ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్ ఏదైనా ఇవ్వచ్చు. సో, నేను ఈమెయిల్ ఇస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఇక్కడ నా బిజినెస్ మెయిల్ ఐడీ ఇచ్చాను. ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ చెక్ చేసుకోవాలి. ఆ కోడ్ వచ్చేసి నోటిఫికేషన్స్‌లో చెక్ చేసుకోవాలి మనం. నోటిఫికేషన్స్ లేదా ఇన్‌బాక్స్‌లో చెక్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్స్‌లో వెరిఫై బిజినెస్ ఈమెయిల్ అని ఉంది. సో, ఇక్కడ మన కోడ్‌ని కాపీ చేసి సో, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్‌ని క్లిక్ చేసాం. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేసాం. ఈ విధంగా మన బిజినెస్ వెరిఫికేషన్ ఈ విధంగా చేయొచ్చు. వాట్సాప్ బిజినెస్ ఏపీఐ అకౌంట్ కోసం మెటా బిజినెస్ వెరిఫికేషన్ ఈ విధంగా చేయాలి. 24 అవర్స్‌లో మనకి స్టేటస్ వస్తుంది. ఇక్కడ రివ్యూ ఉంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓనర్స్కు వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని 5 రెట్ల వరకు పెంచుకునే గొప్ప అవకాశం. అవునండి, మీరు విన్నది నిజమే. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫైనాన్స్, ఈ-కామర్స్ ఇలా మీరు ఏ వ్యాపారం ఏదైనా ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువై వ్యాపార రంగంలో నెంబర్ 1 అవ్వండి. ఒకసారి మీరు కస్టమర్స్ అందరికీ మీ సర్వీసెస్ గురించి బల్క్లో మెసేజెస్ పంపించవచ్చు. నెంబర్ బ్యాన్ అవ్వదు. మీరు అందుబాటులో లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ కస్టమర్స్కు 24/7 ఆటోమేటిక్ చాట్ సపోర్ట్ చేసే అవకాశం. గూగుల్ షీట్ ద్వారా కస్టమర్ డేటాను ఆటోమేటిక్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ రిమైండర్స్ ద్వారా సమయానికి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ఫామ్స్ ద్వారా లీడ్స్ క్యాప్చర్ చేయొచ్చు. మనకు వచ్చే లీడ్స్ టీమ్ మెంబర్స్కు ఆటోమేటిక్గా అసైన్ చేయొచ్చు. ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ బిజినెస్ను వాట్సాప్ ఏపీఐ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్రింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ బటన్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ నంబర్ 9440256104.